మోకరిద్దాం. మన భారతదేశం కొరకు, మన భారతదేశ జనుల కొరకు, మన రాష్ట్రం కొరకు ప్రార్థన చేద్దాం. తండ్రివైన దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా ప్రభు అయిన యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. ఆదరణకర్తమైన పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రములు తండ్రి, వందనాలయ్యా. అయ్యా ఇదో ఈ ఉదయకాల సమయం నుంచి సాయంత్రకాల సమయం వరకు మీరు కాపాడి, ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా అయ్యా ఈ రీతిగా మేము సంఘముగా కూడి నిన్ను స్తుతించడానికి, నీ నామానికి మహిమకరంగా మేము వాడబడడానికి మీరు కృప చూపినందుకే వందనాలు. మా భారతదేశపు జెండాలను అయ్యా చేతపట్టుకుని అయ్యా మా దేశము కొరకు ప్రార్థన చేయడానికి అయ్యా మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. నా దేశ ప్రజల కొరకు ప్రార్థన చేయమని చెప్పి మాతో చెప్పిన దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా దేశము కొరకు, నా ప్రపంచం కొరకు, నా భూమి మీద ఉన్నటువంటి నా జనులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నా యేసు క్రీస్తు నామములో నా దేశ ప్రజలు రక్షించబడుదురు గాక. నా దేశ ప్రజలు, నా ప్రాంత ప్రజలు, నా సహోదరులు, నా సహోదరులందరూ యేసు క్రీస్తు నామములో దీవించబడుదురు గాక. ప్రతి వృత్తిలో వారు ప్రతి వృత్తిలో ఆశీర్వదించబడుదురు గాక. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధాత్మదేవ నీకు స్తోత్రాలు. అయా నా దేశములో అయా మా దేశము కొరకు ప్రాకులాడుతూ పనిచేస్తున్నటువంటి అయా రైతులైతేనేమి, అయా మా దేశాన్ని కాపాడుతూ ఆయా ప్రాంతాల్లో అయా ఎంతగానో కష్టపడుతున్నాయి నా ప్రాణాలు సైతం పెడుతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా వారిని దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి అయ్యా రక్షించండి ప్రభువా. ప్రతి బిడ్డను కాపాడండి అయ్యా, నీవే నీ రక్తముతో కడగండి అయ్యా. నా దేశంలో ఉన్నటువంటి నాయకులను జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. రక్షణ, మారు మనసు, పాప క్షమాపణను కలిగించండి. అలాగే ప్రభువా నా దేశంలో ఉన్నటువంటి హిందూ సహోదరులను అయ్యా, ముస్లిం సహోదరులను, క్రైస్తవ సహోదరులను అయ్యా పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. అయ్యా ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళిపోవడం నీకు ఇష్టం లేదు కనుక ప్రతి వ్యక్తిని నైనా రక్షించండి అయ్యా, ప్రతి వ్యక్తిని దీవించండి ప్రభువా. అయ్యా చేస్తున్న చేతి పనులన్నిటిలో దీవించండి ప్రభువా. అయ్యా మూర్ఖంగా నైనా అయ్యా అనేక మత శిక్షలు పెడుతున్నటువంటి వారి మనస్సు యేసుక్రీస్తు నామములో మార్చబడును గాక. అల్లు కొలాలు చేస్తున్నటువంటి అనేక చిచ్చుల్లో నుంచి నా దేశం విడిపించబడును గాక. అయ్యా అనేక మంది నైనా మూర్ఖంగా చేస్తున్నటువంటి పనులన్నీ యేసుక్రీస్తు నామములో ఆపివేయుదురు గాక. వారు హృదయం నీ వైపు తిప్పబడును గాక. అయ్యా కృప చూపించండి, కనికరించండి, రక్షించండి, రక్షించండి అయ్యా. నా దేశ ప్రజలను అందరినీ మీరు రక్షించి కాపాడండి ప్రభువా. అనేక మంది నా దేశం మీద అనాథలుగా ఉన్నారు. అట్టి ప్రజలకు నైనా ఆహారమును, కట్టుకోవడానికి బట్టని అయ్యా, ఉండడానికి స్థలాన్ని మీరు ఇప్పించండి ప్రభువా. అయ్యా నిరుపేదలు అనేక మంది ఉన్నారు, వారిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారికి కావలసిన సమృద్ధిని మీరు దయచేయండి అయ్యా. అయ్యా నా దేశం మీద ఎవరు అనాథలుగా ఉండకూడదు, నా దేశం మీద ఎవరు నాయన పేదవారుగా ఉండకూడదు ప్రభువా. ఆయా ప్రాంతాల్లో ఆహారము దొరకనైనా ఎంతో అల్లాడిపోతున్నటువంటి ప్రజలు ఉన్నారు, వారిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఆ ప్రాంతాల్లో నా ప్రభువా అయ్యా వర్షాలు లేక అయ్యా ఆహారం పనైనా పైర్లు పండగ ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రాంతాల్లో వర్షాలు యేసుక్రీస్తు నామములో కురుసును గాక. యేసుక్రీస్తు నామములో పొలాలు, పంటలు సమృద్ధిగా పండును గాక. యేసయ్యా నీకు వందనాలు. ఆయా ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువైపోయి ఆయా ప్రాంతాల్లో నాయన ఇళ్లతో కూడా గుంజుకుపోతూ ఆస్తి నష్టం జరుగుతూ ఉండగా ఆ ప్రాంతాల్లో వర్షాన్ని ఆపిన ప్రభు, వరదలను ఆపి అయ్యా జనాలకి నష్టం లేకుండా సహాయం చేయండి తండ్రి. అయ్యా నీ కృప దయచేయండి అయ్యా. యేసుక్రీస్తు నామములో నీ కృపా బిడ్డలకు సమృద్ధి అయ్యా. ఆయా రంగాల్లో ఉన్నటువంటి వారిని, ఉద్యోగాలలో ఉన్నటువంటి వారిని, పోలీసు వారిని అయితేనేమి, డాక్టర్లను అయితేనేమి అయ్యా అయ్యా రాజకీయ నాయకులను అయితేనేమి, కలెక్టర్లను అయితేనేమి అయ్యా ప్రతి వృత్తిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని, ప్రతి అధికారాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి అధికారికి కావలసిన జ్ఞానమును దయచేయండి ప్రభు. అందరి పట్ల ప్రేమను పుట్టించండి ప్రభు. అయితే
క్రైస్తవుల పట్ల అయితేమి, అయా నాయన నిరుపేదల పట్ల అయితేనేమి, ప్రతి ఒక్కరి పట్ల ప్రభువా మంచి మనస్సు కలిగి మంచి పరిపాలన చేసేటువంటి మనస్సును నాయన నా దేశంలో ఉన్నటువంటి, నా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు అందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆయా ప్రాంతాల్లో చర్చలు కట్టుకొని ఆరాధన జరిగిస్తున్నటువంటి ప్రతి సేవకుని కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. సంఘాల్లోకి వస్తున్నటువంటి విశ్వాసులందరినీ నీ ఆత్మ చేత నింపండి ప్రభువా. నీ కృపలో బలపరచండి ప్రభువా. ప్రతి అవసరత యేసుక్రీస్తు నామములో మీరే తీర్చుదురు గాక. వ్యాధి నుంచి నా దేశము విడిపించబడును గాక. ప్రతి దిగులు నా దేశము నుంచి పారిపోవును గాక. యేసుక్రీస్తు నామములో జనులందరూ నీ రెక్కల చాటున భద్రపరచబడుదురు గాక. కృప చూపండి అయ్యా, కృప చూపించండి, కనికరించండి అయ్యా. అయ్యా అలాగే అయ్యా నా ప్రాంతములో ఉన్నటువంటి జనులు, అయ్యా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనులందరూ కూడా రక్షించబడినట్లు కృప చూపించండి. యేసయ్య కృపా ప్రార్థన మందిరానికి అయ్యా నా దేశ ప్రజలందరూ వచ్చి ఆశీర్వదించబడుదురు గాక. యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించబడుదురు గాక. నా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను, నా దేశ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నా దేశ జెండాను పట్టుకొని నాయన అయ్యా ప్రతి ఒక్కరి కొరకు ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరు రక్షించమని, ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఎవరు చెడిపోకూడదయ్యా, ఎవరికి చెడు మనస్సు ఉండకూడదు ప్రభా, ఎవరు వ్యతిరేకులుగా మార్చబడకూడదు ప్రభా. అయ్యా అనేక మంది నాయన చిన్న బిడ్డలను చంపేస్తున్నటువంటి వారు, భర్తలు చంపేస్తున్నటువంటి వారు, అనేక పాపాల్లో మునిగిపోయినటువంటి వారు యేసుక్రీస్తు నామములో మార్చబడుదురు గాక. యేసుక్రీస్తు నామములో వారికి మంచి మనసు వచ్చును గాక. ఉగ్రవాదులు యేసుక్రీస్తు నామములో మా దేశాన్ని వదిలిపెట్టి పారిపోదురు గాక. ప్రతి ఉగ్రవాదం యేసుక్రీస్తు నామములో అణిగిపోవును గాక. యేసుక్రీస్తు నామములో నా దేశం ఇంకా అత్యున్నతమైనటువంటి స్థానములోకి చేర్చబడును గాక. నా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజ యేసుక్రీస్తు నామములో విశ్వాసములో సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవించుదురు గాక. యేసయ్యా నీకే వందనాలు, పరిశుద్ధాత్మదేవ నీకే స్తోత్రాలు. ఈ రీతిగా ప్రార్థించడానికి, నా దేశం కొరకు, నా ప్రపంచం కొరకు ప్రార్థించడానికి యేసయ్య కృపా ప్రార్థన మందిరము ద్వారా నీవు చేయించిన ఈ ప్రార్థనను బట్టి మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య నామములో స్తుతించి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.